హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ వీడియో వచ్చేసి నేను నిన్నటి వీడియోకి రిలేటెడ్‌గా కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానండి. అసలు మనం ఒక పనిని చేయాలి అనుకోని ఎక్కడ బ్యాక్ స్టెప్ వేస్తున్నాం అనే దానికి ఒక 4 రీజన్స్ అయితే మీతో చెప్తానండి నేను. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఓవర్ థింకింగ్. మనం ఎక్కువగా ఆలోచిస్తూనే సగం టైంనైతే వేస్ట్ చేసుకుంటున్నామండి. ఆలోచనలతో మనం ఏది చేయలేమండి. ప్రయత్నిస్తేనే ఏదైనా చేయగలుగుతాము. కాబట్టి మనం స్టార్ట్ చేసినప్పుడే మనకి అన్నిటికి కూడా ఆన్సర్స్ వస్తాయండి. ఆలోచించడమే కాదు, ఒక చిన్న స్టెప్ వేయడమే మనకది పెద్ద సక్సెస్ అండి. నువ్వు ఒక స్టెప్ వేసావు అంటే నువ్వు నీ లైఫ్‌లో ఒక అడుగు ముందుకు వేసినట్టే. కాబట్టి నువ్వు చాలానే నేర్చుకుంటావు. నెక్స్ట్ థింగ్, ఎవరో ఏదో అనుకుంటారనే భయం అనేది అందరిని ఆపేస్తుందండి. అలాంటి వాళ్ళు మనం ఏం చేయకపోయినా మనల్ని అంటూనే ఉంటారు. మనం చేసినా గూడా మనల్ని అంటూనే ఉంటారండి. కాబట్టి ఒకరి గురించి ఆలోచించకుండా నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకొని ముందుకు వెళ్ళావు అంటే నువ్వు అనుకున్న పనిని సక్సెస్‌గా చేయగలుగుతావు. నెక్స్ట్ వన్ వచ్చేసి నేనిది చేయలేనేమో, నాకేమి రాదు కదా అనే ఫీలింగ్ అండి. ఎవ్వరికి కూడా ఏది రాదండి. అందరూ అన్నీ తెలిసేమి స్టార్ట్ చేయరు. నేర్చుకుంటూనే ముందుకెళ్తారు. కాబట్టి నువ్వు చేయలేవు అనే దాన్ని పక్కన పెట్టి ఇప్పుడున్న టెక్నాలజీలో మనం నేర్చుకోవడం చాలా ఈజీ అని చెప్పి నేను ఖచ్చితంగా నేర్చుకోగలుగుతాను అనే ఆలోచనతో ముందుకెళ్ళావంటే నువ్వు సక్సెస్‌ని సాధిస్తావు. ఫోర్త్ వన్ వచ్చేసి నేను ఫినాన్షియల్‌గా స్ట్రాంగ్ కాదు గదా అని ఆలోచించడం అండి. ఫినాన్షియల్‌గా కాకుండా వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో మనకి చాలానే బిజినెస్ ఐడియాలు చాలానే ఉన్నాయండి. కాబట్టి ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ట్రై చేయండి. మనం చేయలేనిదంటూ ఏది ఉండదండి ప్రయత్నిస్తే. సో, పోయేది ఏం లేదండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మనం అంటే ఏందో మనకు తెలుస్తుంది. సో, ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్‌ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. థాంక్ యూ.